గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ నరసింహ, జమ్మనూరు బ్రాంచ్. నిన్న నేను చదివిన లోన్ ఆఫీసర్ హ్యాండ్బుక్లో వన్ ఆఫ్ ది పార్ట్ జిఆర్టీ గురించి మీతో డిస్కస్ చేయడానికి మీకు ముందుకు వచ్చాను. ఈ జిఆర్టీ అంటే గ్రూప్ రికగ్నిషన్ టెస్ట్. ఈ గ్రూప్ రికగ్నిషన్ టెస్ట్ అనేది బ్రాంచ్లో కేవలం బ్రాంచ్ మేనేజర్ కానీ లేకపోతే క్లస్టర్ మేనేజర్ కానీ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ జిఆర్టీ ప్రిపరేషన్ ముందు ఫస్ట్ ఎల్ఓ సిసిటీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ జిఆర్టీ అనేది నిర్వహిస్తారు. ఈ జిఆర్టీ అనేది ఎందుకు అనేది గ్రూప్లో మెంబర్స్కు అర్థం అయ్యడానికి ఈ ఆర్ఎం కానీ లేదా బిఎం గారు కానీ గ్రూప్ను కన్సల్ట్ అయ్యి ఆ గ్రూప్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఎట్లా అంటే ఎల్ఓ అంటే లోన్ ఆఫీసర్ ఈ లోన్ సిసిటీ ముందు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఏం చెప్పారు, లోన్ విషయాలు కానీ లోన్ మ్యాటర్స్ కానీ ఇటువంటివన్నీ వాళ్ళు అడుగుతారు. ఈ అడగడం ఏం అడుగుతారు అంటే ఫస్ట్ మీకు లోన్ ఎంత వస్తుంది, ఆ లోన్ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ లోన్ తర్వాత వచ్చేసి లోన్ ఇంట్రెస్ట్ తర్వాత మీరు ఏ టైంకి ఏ విధంగా చెల్లించాల్సి ఉంటుంది, తర్వాత వాటి లోన్ మీద ఉన్న మీకు రెస్పాన్సిబిలిటీస్, తర్వాత హక్కులు, వీటన్నిటికీ బిఎం కానీ ఆర్ఎం గారు కానీ వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ అడుగుతారు. అడిగిన తర్వాత ప్రతిదానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ అడగడం అనేది జిఆర్టీ ముఖ్య ఉద్దేశం. ఆఫ్టర్ జిఆర్టీ తర్వాత కూడా ఎల్ఓ ఆ గ్రూప్ మెంబర్స్ ప్రతి ఒక్కరిని అక్కడ అడగడం జరుగుతుంది. ఏమనంటే ఇప్పుడు ఈ జిఆర్టీ మీటింగ్లో జరిగింది మీకు అర్థమైంది మీకు ఏమర్థమైంది. ఆఫ్టర్ తర్వాత వచ్చేసి వీటి గురించి నెక్స్ట్ సెంటర్ మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఈ సెంటర్ మీటింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, వాటికి ఎంతమంది అటెండ్ అవ్వాలి, 100% అందరూ అటెండ్ అవ్వాలని వీటి గురించి మళ్ళీ ఎల్ఓ ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత. ఈ చెప్పిన తర్వాత వాళ్ళు అందరూ 100% అటెండ్ అవ్వాలి అనేసి దాని గురించి వీళ్ళు తీసుకున్న తర్వాత ఇట్లా బియ్యం చెప్పిన వాటి గురించి మళ్ళీ అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.